22 రోజులు గడిచిన చెరగని ఉత్సాహం, సడలని పట్టుదల. మహబూబ్ నగర్ జిల్లాలో చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. విద్యార్థులు, మహిళలు రైతు సమస్యలు వింటూ అధికారంలోకి వస్తే ఆదుకుంటామని భరోసా ఇస్తూ బాబు ముందుకు సాగిపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర 2 రోజులు పూర్తి చేసుకుంది. మంగళవారం బాబు 16 కిలోమీటర్లు నడిచారు. శాంతినగర్ నుంచి ప్రారంభమైన యాత్ర వెంకటాపూర్ స్టేజీ, జూలేకల్ స్టేజీ, పరిధిపూర్ మీదుగా ఉప్పల క్రాస్ వద్దకు చేరుకుంది. దారి పొడవునా ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇరవై 26వ కాలో గ్రామం వద్ద ఉలి రైతులతో మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర లేదని, కిలో 6-7 రూపాయలకు ప్రభుత్వమే కొని రైతులకు లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతుల వద్ద ఉల్లి కొని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసి గిట్టుబాటు ధర కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్డీఎస్ కాలువ కింద ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మనం 100 రూపాయల ఆదాయం రాష్ట్రానికి ఉంటే అందులో 20 రూపాయలు కరెంటు పన్ను పెట్టారు. అక్కడ వస్తారని 4% తగ్గించేశారు. 4% తగ్గించి 2009 ఎన్నికల కంటే ముందు కరెంటు లేదు. 14 రూపాయలు పెట్టి ఎన్నుకున్నారు. 6,500 కోట్ల రూపాయలు వేసే కరెంటు కొని అప్పులు పెట్టేసి ఆయన ఎన్నికల పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ బిల్లన్నీ వినియోగిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రం బాగుండే రాష్ట్రాన్ని ఒక శ్మశానంగా తయారు చేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు, 6 రెట్లు రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, కానీ మీ పేదవాళ్ళ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు? సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని అధికారంలోకి రాగానే ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 100 కిలోమీటర్లు ఉన్న అలంపూర్ రాయచూర్ రహదారిని విస్తరిస్తామన్నారు. గొర్రెల కాపులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం, రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నూటికి 100% సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 3వ రోజు చంద్రబాబు ఉప్పల క్రాసు నుంచి బయలుదేరి ఐజా మండలంలో 6.9 కిలోమీటర్లు మాత్రమే నడుస్తారు. దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వారిని కలిసేందుకు బాబు ప్రత్యేకంగా సమయం వెచ్చించనున్నారు. అనంతరం ఐజాలో దసరా వేడుకల్లో పాల్గొంటారు. జై జన్మభూమి.